సో ఈరోజు మా స్టూడియోకి ప్రముఖ సంస్థ బీజ్ నెట్వర్క్ ఫౌండర్ శ్రీ స్వామి గారు వచ్చారు. సార్ వెల్కమ్ సార్ మా స్టూడియోకి. నమస్తే. నమస్తే అండి. ఇది ఏంటంటే ఈ కొత్త బజ్వర్డ్ వింటున్నాను, పిచ్ నెట్వర్క్ ఎక్కడ చూసినా చెబుతున్నారు. ఏదో పిచ్చి క్లబ్ లాంటి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఇది అర్థం కాదు. జనరల్‌గా నెట్వర్క్ గురించి కానీ ఇదేమో కొంచెం డిఫరెంట్‌గా ఉంది. దీన్ని పూర్తి వివరాలు చెప్పండి సార్. పిచ్ నెట్వర్క్ ఏంటి అసలు? దీని కథ ఏంటి? సో, నమస్తే. మీ ప్రేక్షకులకి అందరికీ, వ్యాపారస్తులకి, అప్‌కమింగ్ బిజినెస్ పీపుల్ అందరికీ కూడా ఎవరికైనా వ్యాపారం ముందుకు సాగాలన్నా, అసలు వ్యాపారం మొదలవ్వాలన్నా, ఉన్న వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలన్నా మొట్టమొదటిది కావాల్సింది సేల్స్. సేల్స్‌కి బాగా ఉపయోగపడేది మార్కెటింగ్. సో, మార్కెటింగ్ కోసమే మనం ఎన్ని రకాల ఆలోచనలు చేసినా, ఎన్ని రకాల యాక్టివిటీస్ చేసినా, సో వీటన్నిటిని ఏంటంటే మార్కెటింగ్ చేసుకుంటూ మన ప్రోడక్ట్‌ని లేదా మన సర్వీస్‌ని 10 మందికి చూపిస్తూ, దాని డెమోలు చూపిస్తూ, దాని గురించి మనం చెప్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వ్యాపారం ఒకప్పుడు కౌంటర్ బిజినెస్ ఉండేది. ఇప్పుడు కౌంటర్ బిజినెస్‌లు లేవు. సో, సిటీ తీసుకుంటే ఇప్పుడు ఒక రూ. 5,000, రూ. 10,000కి షాపుల రెంట్‌లకనేది లేదు. అన్ని లక్షల్లోకెళ్ళిపోయినాయి. బట్ ఆదాయం పెరగదు. రెండోది సర్వీసులు చిరు వ్యాపారస్తులు గాని, చిన్న వాళ్ళకి కానివ్వండి అవకాశాలు రావు. సో, వాళ్ళందరూ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్ అని చెప్పేసి అన్నీ కూడా ఇన్విజిబుల్ సెగ్మెంట్‌లోకి వెళ్ళిపోయినాయి వ్యాపారాలు. అంటే బయటకి కనిపించవు. సో, కనిపించినప్పుడు ఇప్పుడు వారు ఎక్కడ చేస్తున్నారు ఏంటి? కనీసం లీడ్ జనరేషన్ సెగ్మెంట్ లేదంటే వినియోగదారుడిని చేరుకునే వ్యవస్థ, విధానం అనేది ఖచ్చితంగా ఉండాలి. దానికోసం ఇప్పుడు సోషల్ మీడియాని విపరీతంగా తీసుకుంటున్నారు. లైక్ లింక్డ్ఇన్ కానివ్వండి, ఇట్స్ ఎ నెట్వర్క్. ఫేస్‌బుక్ కానివ్వండి, ఇట్స్ ఎ నెట్వర్క్. ఈవెన్ వాట్సాప్ గ్రూప్స్, ఇట్స్ ఆల్సో నెట్వర్క్. సో, ఇక్కడ ఏమవుతుందంటే జంక్ ఎక్కువ వస్తుంది. వాట్ ఈస్ ద జంక్? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక సమ్ ఎక్స్ అమౌంట్ వేసేసి సోషల్ మీడియాలో మనం మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి, డిజిటల్ మార్కెటింగ్. ఏం జరుగుతుంది? సో, యుల్ గెట్ ఎ లాట్ ఆఫ్ క్లిక్స్. You will get a lot of calls. You will get lot of inquiries. But closures రావు. ఎందుకంటే జంక్ డేటా. అంటే అది ఎవరికెళ్తుందో తెలీదు. ఎవరికి అవసరమో తెలీదు. అంటే వినియోగదారుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కోసం చూడొచ్చు, ఇంట్రెస్ట్‌తోని చూడొచ్చు, జనరలైజ్డ్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ కూడా చూడొచ్చు. సో, అది మీకు బిజినెస్ అవుతున్న గ్యారంటీ లేదు. సో, దానికోసం అని చెప్పేసి ఒక 40 ఇయర్స్ బిఫోర్ ఇంత నెట్వర్క్ లేదు కదండి. లైక్ ఇంత డిజిటలైజేషన్ లేదు. అప్పుడేం జరుగుతుండే? అప్పుడు పేపర్, రేడియో, టీవీ ఛానల్స్, ఐ మీన్ టెలివిజన్ జరిగేది. దానికి ముందు ఏం జరిగేది? వర్డ్ ఆఫ్ మౌత్. వర్డ్ ఆఫ్ మౌత్. అసలు మొట్టమొదటిది కావాల్సిందే వర్డ్ ఆఫ్ మౌత్. సో, ఇప్పుడు మీకు ఇప్పుడు సినిమాలున్నాయి. సో, మీరు ఎంత ప్రచారం చేసినా బాగుంది, ఇట్స్ గుడ్ అనే వర్డ్ రాకపోతే ఎవడు వెళ్లి చూడడు. దట్ మీన్స్ వాట్ ఈస్ దట్? బాగుంది అనంటే అర్థం ఏంటండి? ఇట్స్ ఎ రిఫరెన్స్. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి మీరు వెళ్ళొచ్చు. అతని రివ్యూని మీరు రిఫరెన్స్‌గా తీసుకున్నారు. సో, అంటే అతను చెప్పిన దాన్ని ఎగ్జాంపుల్ ఒక వస్తువు నేను వాడుతున్నాను. ఆ వస్తువు నేను వాడిన తర్వాత వినియోగదారుడిగా ఒక దానికి సంబంధించిన రివ్యూని నేను గనక చెప్పాననుకోండి, ఏమంటే ఈ వస్తువు వాడొచ్చు, బావుంది. ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, బావున్నారు. సో, నేను ఇంకా ఎక్కువ జంక్‌ని ఇష్టపడను. సో, డైరెక్ట్‌గా ఒక వ్యక్తి ఒక మాట, ఒక వినియోగదారుడు ఒక మాట చెప్పాడు కాబట్టి, ఒక తెలిసిన వ్యక్తి ఒక మాట చెప్పాడు కాబట్టి మోస్ట్‌లీ అటే వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎందుకనంటే అన్నోన్ పీపుల్ దగ్గరికి వెళ్లి టైం వేస్ట్ చేసుకోవడానికి ఎవరు రెడీగా ఉండరు. సో, నోన్ పీపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారు. సో, అట్ ద సేమ్ టైమ్ నోన్ పీపుల్ దగ్గర నుంచి నోన్ లీడ్ జనరేట్ అయిందనుకోండి, దాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు. దట్స్ కరెక్ట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జెస్టైర్ లాంటి సంస్థలున్నాయి. అక్కడ ఒక కాల్ చేస్తే మనకి 7 మంది ఫోన్ చేస్తారు. సో, 1:7. సో, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. సో, వాళ్ళు సర్వీస్ ఎలా ఇస్తారనేది పక్కన పెడదాం కాసేపు. కాంపిటీషన్ అయితే విపరీతంగా ఉంది. ఏ స్థాయిలో ఉంది ఆ కాంపిటీషన్ అంటే ఒకడు రూ. 10కి ఇస్తానంటే ఇంకోటి రూ. 8కి ఇస్తానంటాడు. సో, వస్తారు, చేస్తారు. తర్వాత మళ్ళా వాళ్ళు మీకు కనిపించరు.
మళ్ళీ మీరు ఫోన్ చేశారనుకోండి, లిఫ్ట్ చేయరు. అంటే సర్వీస్ అయిపోయింది. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. దానికి మళ్ళీ వాళ్ళు వెనక్కొచ్చి చేయాలనే గ్యారంటీ లేదు. సపోర్ట్ ఉండదు. అదే పని అయిపోతే తర్వాత కనిపించరు. అదే ఇప్పుడు నేను నా పక్కింట్లోనో లేదా నా ఫ్రెండ్ సర్కిల్‌లోనో ఎవరైనా ఒక వ్యక్తి ఒక పని కోసం నేను ఒక రిఫరెన్స్ తీసుకున్నాననుకోండి. ఆ పని సరిగ్గా అవ్వకపోయినా, ఆ పని అయిన తర్వాత ఏదైనా చిన్న కరెక్షన్స్ ఏమన్నా కావాలన్నా నాకు త్వరగా ఆ వ్యక్తి ఎవరైతే పరిచయం చేశాడో ఆయన మాట పోతదని చెప్పేసి మళ్ళీ వస్తాడు. మరొకటి తెలిసిన వ్యక్తి కాబట్టి మళ్ళీ మళ్ళీ అడిగినా అందుబాటులో ఉంటాడు. ఎగ్జాక్ట్‌లీ. దీనిని మనం రెఫరల్ నెట్వర్క్ అంటాం. అంటే వ్యాపారం అనేది మార్కెటింగ్ చేసే ఆహ్, ఆహ్, చాలా చాలా కోణాల్లో అంటే మార్కెటింగ్ అనే ఒక పెద్ద పుస్తకంలో హ్మ్. ఈ రిఫరల్ నెట్వర్క్ అనేది కూడా ఒక అధ్యాయం. ఒక ఓకే. చాప్టర్. సో, దీనిని మళ్ళీ రకరకాలుగా చేసుకోవచ్చు. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్ నెట్వర్కింగ్ సంస్థలున్నాయి. సో, వాళ్ళేంటంటే $1000 మినిమమ్ పెడతారు. ఆ $1000 అనంగానే మన కరెన్సీలోకొచ్చేసరికి అది 80,000, $70,000కెళ్ళిపోయింది. సో, $900 to $1000 ఎఫోర్డ్ చేసే స్టేజ్‌లో ఇండియన్ బిజినెస్ పీపుల్ ఆర్ ఇండియన్ స్టార్టప్ పీపుల్ లేరు కదా! సో, వారి కోసం మనం ఏం చేసాము అనంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా, ఇండియన్ బిజినెస్ పీపుల్. సో, ఇండియన్ బిజినెస్ పీపుల్ కోసం మనం ఒక బిజ్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్ అని చెప్పేసి బిజినెస్ ఎంపవర్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్, ఒక ట్రస్ట్‌ని స్థాపించడం జరిగింది. సో, ఈ ట్రస్ట్ ద్వారా మనం సికింద్రాబాద్ టు హైదరాబాద్ మొత్తం త్రూఅవుట్ ద ఏరియాస్ 75 పిచ్ క్లబ్స్‌ని రన్ చేస్తున్నాం. పిచ్ క్లబ్ అంటే పిచ్ పట్టినోళ్ళ క్లబ్ కాదు సార్. సో, పిచింగ్ ఎన్ ఐడియా, పిచింగ్ ఏ స్ట్రాటజీ, పిచింగ్ ఎన్ సో వాటెవర్ ఇట్ ఈస్ ఒక మీకు ఏం కావాలో దాన్ని మీరు పిచ్ చేయగలగాలి. సో, దానిలో భాగంగా సో, బిజినెస్ పీపుల్‌కి మేము ఎడ్యుకేషన్ ఇస్తాం. ఎలా డ్రెస్ చేసుకోవాలి? ఎలా మాట్లాడాలి? సో, ఎలా మీ సబ్జెక్ట్ గురించి వారికి వివరించాలి? సో, ఎలివేటర్ పిచ్ ఒక 30 సెకండ్స్‌లో మీ బిజినెస్ గురించి వారికి మీరు ఏ విధంగా చెప్పగలగాలి? ఎఫెక్టివ్‌గా ఎలా చెప్పగలగాలి? సో, బిజినెస్ కార్డ్‌ని ఇవ్వడం దగ్గర నుంచి చాలామంది బిజినెస్ కార్డ్‌ని విజిటింగ్ కార్డ్ అంటారు. హ్మ్. అంటే అది బిజినెస్ కార్డ్ అన్న సంగతి కూడా మనకి ప్రాపర్‌గా తెలీదు. ఎందుకంటే బిజినెస్ గురించి తెలుసుకొని ఎవరు వ్యాపారాలు పెట్టరు ఇక్కడ ఇండియాలో. సో, వ్యాపారం అనేది అదొక జీవన విధానం అంతే. సో, మనం చదువుకున్నదే మనం చేయట్లేదు కదా ఇక్కడ. హ్మ్. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి. సో, అవి ఎవరు చెప్తారు? ఎలా చెప్తారు? కొత్తగా ఒకరు వచ్చిన చెప్తే వాళ్ళకి వినే పనైతే అమ్మా నాన్నలు చెప్పినట్టు మంచి ఉద్యోగాలే చేసుకునేవాళ్ళం గానీ వ్యాపారాల్లోకి రాం కదా! ఇన్ని సమస్యలు పడం గదా! అంటే ఇక్కడేంటంటే సో, అతను ఒక ఐడియాని నమ్మాడు. ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేశాడు. అతనికి కొంత అనుభవం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? సో, దానికోసం అని చెప్పేసి ఈ పిచ్ క్లబ్స్ పనిచేస్తాయి. అక్కడి నుంచి ప్రొఫెషనల్ వేలోకి వాళ్ళని డ్రైవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మణికొండ ఉంది. మణికొండ ఏరియాలో పొటెన్షియల్ పీపుల్ ఉంటారు. సో, అక్కడి నుంచి కోకాపేట్ ఉంది. నార్సింగ్ ఉంది. సో, ఇక్కడంతా కొంచెం డబ్బులున్నాయి ఎక్కువగా మనుషులు ఎక్కువగా ఉంటారక్కడ. అంటే అక్కడ వస్తువులు, విలువలు అంటే అది కొంచెం ఎక్కువుంటాయి. అదే ఇప్పుడు సికింద్రాబాద్, అమీర్పేట్ ఇటు సైడ్ వస్తే కొంచెం ధర తక్కువనే ఉంటుంది. అలా అని జెప్పేసి ఆహ్, టికెట్ సైజ్ ఎక్కడైతే చూస్తారో ఇప్పుడు అటు సైడ్ టికెట్ సైజ్‌కి, ఇక్కడ టికెట్ సైజ్‌కి డిఫరెన్స్ ఉంది విత్ ద సేమ్ సర్వీస్. టికెట్ సైజ్ అంటే టికెట్ సైజ్ అంటే ఇప్పుడు ఒకే సర్వీస్‌ని అక్కడ ఎంత ధరకి తీసుకుంటారు, ఇక్కడ ఎంత ధరకి తీసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమీర్పేట్‌లో ఓ ఫ్లాట్ కాస్ట్ ఎంతుంది? హ్మ్. 1.5 లాక్ ఏసుకోండి. 1.5 సీఆర్, 1.5 సీఆర్ వేసుకోండి. సో, ఉప్పల్ ఏరియాకెళ్తే 1 సీఆర్ వేసుకోండి. మణికొండలో, కోకాపేటలో మీకు 1 సీఆర్‌కి ఫ్లాట్ దొరుకుతుందా? ఓకే. ఓకే. సో, 3 సీఆర్. సో, అంటే బేసిక్‌గా ట్రాన్సాక్షన్ వాల్యూ అంటారు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ ఏరియాని బట్టి అన్ని వస్తువులకి అలా ఉండదు. ఇప్పుడు మీరు బిస్లరీ వాటర్ బాటిల్ తీసుకుంటే ఎక్కడైనా రూ. 20 అమ్ముతారు. అవును. కానీ బిస్లరీ వాటర్ బాటిలే కాదుగా వ్యాపారం అంటే. అన్ని ఎంఎన్‌సీస్ కంపెనీస్ కాదు కదా! హ్మ్. ఇప్పుడు ఒక సర్వీస్ ఎలా ఉంటుంది మన లోకల్‌లో. హ్మ్. సో, పళ్ళ దగ్గర నుంచి మీరు ఏవి తీసుకున్నా కూడా అక్కడున్న ధరకి, ఇక్కడున్న ధరకి డిఫరెన్సెస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ మెయింటెనెన్స్. యెస్. 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 సో, అక్కడున్న ఆ సర్కిల్‌లో నుంచి మనకు 10 మంది క్లయింట్లు దొరికారనుకోండి. మన టికెట్ సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది. మన పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది గదా! అటు సైడ్ నుంచి మనకెలా పరిచయాలొస్తాయి? అంటే కొత్త మార్కెట్‌కెళ్ళి ఒక మార్కెట్‌లో ఉన్నారు తక్కువ ప్రైస్ ఉంది. కొత్త మార్కెట్‌కి ఎక్కువ ప్రైస్ మేబీ సార్. ఇప్పుడు అక్కడ ఎగ్జాంపుల్ మణికొండ ఏరియాలో ఒక పర్సన్ ఉన్నారు. ఎక్కువ చార్జ్ తీసుకుంటున్నారు. బట్ ఆ సర్వీస్ ఆయనకి అంత తృప్తికరంగా లేదు. అదే సికింద్రాబాద్ ఏరియాలో నుంచి, ఎల్బీ నగర్ ఏరియాలో నుంచి అంతకన్నా ఎక్కువ ఆహ్,
సో దాన్ని క్వాలిటీ సర్వీస్ని ఇచ్చారు, తక్కువ ప్రైస్కి ఇచ్చారు. సో ఈ కనెక్షన్స్ ఎక్కడ బిల్డ్ అవుతాయి? ఓకే. ఈ కనెక్షన్ అసలు ఒకరికొకరికి ముఖ పరిచయాలు ఎలా? ఇప్పుడు నెట్లో కొడితే 100 వస్తాయి సార్. కానీ అందులో నిజాలేంటి, అబద్ధాలేంటి ఎలా తెలుస్తాయి? పోనీ అసలు నేను ఎందుకు నమ్మాలి? ఒక 5 నిమిషాలు ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి జెన్యూనా కాదా అనేది చెప్పగలుగుతారు ఇంకొక వ్యక్తి దాదాపుగా. సో ఈ నమ్మకాన్ని మీరు చెప్పిన పిచ్ క్లబ్ గాని ఇంకేదో అంటున్నారు కదా ప్రొఫెషనల్ వాటిలో ఎలా కలగజేస్తారు? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్. మీరందరూ స్కూల్కి వెళ్ళారు, నేను స్కూల్కి వెళ్ళాను, అందరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు. అక్కడ రకరకాల పీపుల్, రకరకాల స్టేజెస్, రకరకాల ఆర్థిక స్తోమతలతో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గరికి వస్తారు ఒక క్లాస్ రూమ్లోకి. క్లాస్ రూమ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఓవర్ సమ్ టైం వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ బాండింగే ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. రైట్. సో వాళ్ళు మిగతా విషయాన్ని ఆలోచన చేయరు. అంటే వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్. సో అలాంటి వాతావరణాన్ని ఇక్కడ మనం ఈ క్లబ్బుల రూపంలో ఏర్పాటు చేస్తున్నాం. ఏం చేస్తారు ఆ క్లబ్? సో ఈ క్లబ్కి ఫస్ట్ ఇన్వైట్ చేస్తాం. ఇక్కడ పెప్ టాక్ ఉంటుంది, నెట్వర్కింగ్ ఉంటుంది. నెట్వర్కింగ్ ఇన్ ది సెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వ్యాపారం గురించి లేదా మీ వ్యాపారం గురించి మీరు అందరికీ, అంటే ఎక్కువ మందికి, 1 to many ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది ఎలా చేయాలంటే 30 seconds నుంచి 30 minutes వరకు టైం ఉంటుంది. సో 30 secondsలో ఎలా పిచ్ చేయాలి, 5 minutesలో ఎలా చెప్పాలి, 10 minutesలో ఎలా చెప్పాలి, 30 minutesలో ఎలా చెప్పాలి. ఇంకా 2 hoursలో 1-to-1 సెషన్స్ ఉంటాయి. సో 1-to-1 సెషన్స్ ఎలా జరుపుకోవాలి. సో దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే నీకు ఇమ్మీడియట్ పవర్ టీమ్ అనేది బిల్డ్ అవుతుంది. సో నెట్వర్క్లో ముఖ్యంగా కావాల్సింది పవర్ టీమ్. ఎందుకనంటే అక్కడున్న వ్యక్తులందరూ మన క్లయింట్లు కాదు. ఇంతకుముందు చెప్పాను, ఒక క్లాస్ రూమ్ అంటే అందులో ఉండేది ఫ్రెండ్సే. సో అక్కడ ఉండేదంతా మన కనెక్షన్స్, మన ఫ్రెండ్సే. సో మన స్నేహితుల దగ్గర మనం వ్యాపారం చేయం కదా, కానీ మన స్నేహితుల ద్వారా మనం వ్యాపారం చేస్తాం. కాబట్టి అయితే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే మీరు దేని గురించి చెప్తున్నారు? నెట్వర్క్ పెయిడ్దా లేకుంటే పిచ్ క్లబ్? యాక్చువల్లీ ఇక్కడ పిచ్ క్లబ్ కంటే ఎవరైనా రావచ్చా? అంటే ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా? 2 రకాలు ఉన్నాయి. ఒకటి బేస్ లెవెల్, ఎంట్రీ లెవెల్, బేసిక్ లెవెల్. అక్కడ మనం ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ట్రస్ట్లో ఏమవుతుందంటే అక్కడ వ్యాపారం అన్న ఆలోచన ఉన్న వ్యక్తి దగ్గర నుంచి వ్యాపారం చేయాలి అన్న థాట్ ప్రాసెస్ ఉండి అక్కడ ఫెయిల్ అయ్యి ఖాళీగా ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి వ్యాపారస్తుల వరకు కూడా అందరూ అక్కడ ఒక వేదిక అవుతుంది అక్కడ. అంటే దానికి సబ్జెక్ట్ ఉంటుందా? సో లేదండి, అది ఫ్రీ ఉంటుంది, ఫ్రీ ఫ్లాట్ ఖచ్చితంగా 100% ఫ్రీ ఉంటుంది. సో వాళ్ళు వ్యాపారస్తులు అంటే ఒక లోకల్ కమ్యూనిటీ అనుకోండి. అంటే ఎక్కడ పెడతారు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, మియాపూర్, బండ్లగూడ, సో ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఏస్రావ్ నగర్, సైనిక్పురి, సుచిత్ర, ఇలా 75 లొకేషన్స్ ఉన్నాయి. సో ఈ 75 లొకేషన్స్ లో ఏం జరుగుతుందంటే లోకల్ పీపుల్ ని పిలుస్తాం. అక్కడ ఒక హోస్ట్ ఉంటారు. సో ఆయన ఏం చేస్తారంటే ఆయన ఆతిథ్యం ఇస్తారు. సో అక్కడ వచ్చిన వాళ్ళకి టీ, కాఫీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇచ్చిన తర్వాత సో వారందరూ కూడా పిచ్చాపట్టిగా మాట్లాడుకుంటారు వాళ్ళ వ్యాపారాల గురించి. సో దానిలో వాళ్ళు పవర్ టీమ్ ని బిల్డ్ చేసుకోవాలి. అక్కడికి వచ్చేది ప్రతిరోజు వచ్చేసి వెళ్ళిపోతే వ్యాపారం రాదండి. పవర్ టీమ్ ని బిల్డ్ చేసుకోవాలి. పవర్ టీమ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక ఈవెంట్ ఇండస్ట్రీ తీసుకున్నారనుకోండి. సో ఇప్పుడు సపోజ్ మీరు ఆల్రెడీ ఫోటోగ్రఫీ, మీకు ఒక ఫోటోగ్రఫీ యూజువల్లీ ఇప్పుడు మార్కెట్ విపరీతంగా మారిపోయింది. ఏదో పెద్ద కార్యక్రమానికి మాత్రమే, పెళ్ళిళ్ళు లేకపోతే ఏదైనా కార్యక్రమాలు ఉంటే సో వాటికి క్రతువులకు మాత్రమే తీసుకుంటున్నారు ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ. అవునా కదా? అవునవును. మొబైల్ వచ్చిన తర్వాత బాగా తగ్గిపోయాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటి, మీకు ఎలా వస్తాయి ఆర్డర్స్? ఒకప్పుడు స్టూడియో ఉండేది, స్టూడియోకి డైరెక్ట్గా క్లయింట్ వచ్చేవారు. ఇప్పుడు ఎలా వస్తారు? ఇప్పుడు గూగుల్లో కొడతారు, గూగుల్లో ఎవరు ముందు కనిపిస్తారో వాళ్ళకే బిజినెస్ అవుతుంది. లేదంటే జస్ట్ డయల్ ఉంటుంది, అక్కడ ₹1,00,000 కట్టేసి ఎవడైతే ఫస్ట్ నెంబర్ తీసుకుంటాడో వాడికి కాంటాక్ట్ అవుతుంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మిగతా ఆప్షన్స్ ఏంటి వ్యాపారంలో? ఒక అమీర్పేటలో ఒక పిచ్ క్లబ్ ఉంది, దానికి మిమ్మల్ని ఇన్వైట్ చేశాం. అక్కడ ఒక ఈవెంట్ మేనేజర్ ఉన్నారు, అక్కడ ఒక శర్మ గారు ఉన్నారు, ఆయన ఆస్ట్రాలజీ చూస్తారు. అక్కడ ఇక్కడ వంటలు, ఐ మీన్ క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారు. సో అలా మీకు సంబంధించి అంటే మీ రిలేటెడ్ ఇండస్ట్రీస్, అంటే మీరు చెప్తే మీకు ఇమీడియట్ గా తగిలే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరినీ మీరు ఒక 10 మందిని అక్కడ ఫైండ్ అవుట్ చేశారు. సో వీళ్ళేమి
పవర్ ఆఫ్ ఈవెంట్ అనే ఒక పవర్ టీమ్ కింద మనం ఫామ్ చేసాం. ఈ ఫామ్ చేసిన తర్వాత ఏం జరిగింది అని అంటే, బై మిస్టేక్ మీరు ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి దానిలో జాయిన్ అయిపోయారు. ఒక శర్మ గారికి ఎవరో ఒకళ్ళు వచ్చారు ముహూర్తం పెట్టడానికి, ముహూర్తం అడగడానికి, మా అమ్మాయిది పెళ్లి ఉందండి అని. సో ఆయన ఆ ముహూర్తం పెట్టేశారు, అయిపోయింది. వారు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన నంబర్ని, ఏమండి మీకు పెళ్లి కార్యక్రమాలకి మేము కూడా హెల్ప్ చేస్తాం, సో మీ నెంబర్ని మా గ్రూప్లో వేస్తానని చెప్పేసి ఆయన పర్మిషన్ తీసుకొని గ్రూప్లో వేసేసాడు. ఆయన ఇంటికి కూడా వెళ్ళలే. అప్పుడే మీకు నెంబర్ వచ్చేసింది కాబట్టి గ్రూప్లో మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా ఇమీడియట్గా. సో డెకరేషన్ వాళ్ళు ఫోన్ చేస్తారు, అండ్ ఈవెంట్ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఈవెంట్ మేనేజర్ ఫోన్ చేస్తాడు, ఇంకా బ్యాంకెట్ హాల్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సర్వీస్ అనేది ఫిజిబిలిటీ వస్తుంది. ఒక క్లయింట్ని 10 మంది పంచుకోగలిగారు. అదే ఒక లీడ్ వస్తే మిగతా వాళ్ళకి కూడా బిజినెస్ వస్తుంది. దాన్ని పవర్ నెట్వర్క్ అంటారు, దాన్ని పవర్ టీమ్ అంటారు, దాన్ని అలాంటి సర్వీస్ అంటారు క్లబ్ లో. ఎగ్జాక్ట్లీ. క్లబ్స్ దగ్గర నుంచి ఇంకా కొంచెం సీరియస్ పీపుల్ కోసం, ఇప్పుడు క్లబ్లో ఎలా ఉంటుందంటే కొంచెం అటెండెన్స్ గురించి కానీ, రైట్ ఒకసారి వచ్చాం బాగుంది, రెండోసారి ఎందుకు రావాలి అంటే, ఫ్రీ అనేది ఎప్పుడు కూడా అంత ఎఫెక్టివ్ రిజల్ట్ ఇవ్వదు ఒక్కొక్కసారి. సో దాన్ని సీరియస్నెస్ పెంచడం కోసం మనం దానికి కొంచెం స్ట్రీమ్ లైన్ సిస్టమ్ అండ్ పెయిడ్ సిస్టంలోకి తీసుకొస్తాం. పెయిడ్ సిస్టంలో ఏం జరుగుతుంది అని అంటే, బిజినెస్ కి సంబంధించి ప్రాపర్ ఎడ్యుకేషన్, గైడ్ లైన్స్ అండ్ మెంటర్షిప్స్ ఇలాంటివన్నిటిని కూడా అక్కడ దశల వారీగా ఇన్వెన్షన్ తోటి ఉన్న వ్యక్తుల్లో కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ ప్లాట్ఫామ్ ఏమంటారు దాన్ని? ఇట్స్ బిజినెస్ చాప్టర్స్. బిజినెస్ చాప్టర్స్. క్లబ్లు వేరే, చాప్టర్స్ వేరే. పిచ్ క్లబ్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చాప్టర్స్ వచ్చి మన దగ్గర 17 చాప్టర్స్ యాక్టివ్ లో ఉన్నాయి. సో ఈ చాప్టర్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఉంటాయి. ఎందుకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అంటే, లైక్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఎలా చెప్పొచ్చు అని అంటే, 7 AM కి మీటింగ్ స్టార్ట్ అవుతుంది, 9:30 AM కి మీటింగ్ ఎండ్ అయింది. ఓకే. సో 7 AM నుంచి 8 AM ఈ 1 hour పెప్టాక్ అండ్ ఓపెన్ నెట్వర్క్, స్పీడ్ నెట్వర్క్ జరుగుతుంది. ఓకే. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని కలుస్తారు, మన గురించి మాట్లాడతారు. అంటే ఎర్లీ మార్నింగ్ మీకు ఎనర్జీ బాగుంటుంది. సో యూల్ హ్యావ్ అ హై టీ దేర్. అంటే ఇంకా ఇంట్లో ఏం పుచ్చుకోవద్దు, డైరెక్ట్గా ఇంట్లో రెడీ అయిపోయి హోటల్కి వచ్చేయాలి. చక్కగా అక్కడ హై టీ ఉంటుంది. సో హై టీ తాగుతూ 10 మందితో మాట్లాడాలి, మీ బిజినెస్ కార్డ్స్ని, మీ బిజినెస్ గురించి చెప్పుకోవాలి. దెన్ 8 o'clock మీకు యాక్చువల్లీ ఒక ఫార్మాట్, ఒక స్క్రిప్ట్ ఓరియంటేషన్, అజెండా ఓరియంటెడ్ ఒక సెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ సెషన్లో ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత ఎలివేషన్ ఉంటుంది, ఆ తర్వాత బిజినెస్ ప్రెజెంటేషన్ ఉంటుంది, ఆ తర్వాత అప్రిసియేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత దెన్ ఒకరినొకరు ఎవరెవరికి ఆ వీక్లో బిజినెస్ గురించి రిఫరల్స్ వచ్చాయి, లీడ్స్ వచ్చాయి, ఆల్రెడీ అందరూ మైక్ పట్టుకొని నా దగ్గర 10 లీడ్స్ ఉన్నాయి, నేను ఈయనకి ఇచ్చా అని చెప్తారు. ఎందుకంటే అది చెప్పడం అనేది గొప్ప. మరి ఆ లీడ్ క్లోజ్ అయిందా లేదా, అది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఆయన నిన్న లీడ్ ఇచ్చాడు కదా, లాస్ట్ వీక్ లీడ్ ఇచ్చాడు కదా, ఆ లీడ్ నేను క్లోజ్ చేశాను అని లీడ్ తీసుకున్న ఆయన చెప్తారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? వీక్లీ ఉంటుంది. ఎస్, వీక్లీ మీటింగ్స్ ఉంటాయి. ఇవి క్లబ్స్. సరే, క్లబ్స్ వచ్చి ఫోర్ట్ నైట్ ఉంటాయి, బట్ డిఫరెంట్ అండి. సో ఏదైనా మంత్లీ 2 సార్. ఒక చాప్టర్ మెంబర్ 10 క్లబ్లకి వెళ్తారు. సో అలా ఏమవుతుందంటే వీక్లీ అని చెప్పలేం. సో క్లబ్కి చాప్టర్ పర్సన్ అడిగేదంటే, క్లబ్కి మీరు చెప్పిన బిజినెస్ చాప్టర్ మెయిన్ తేడాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మెయిన్ డిఫరెన్స్ ఏంటి? క్లబ్ లో వచ్చేసరికి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే. సో ఒక ఏరియా వారు ఇంకొక ఏరియాకి వెళ్ళలేరు. ఓకే. ఇట్స్ లోకల్. బట్ చాప్టర్ లోకి ఎంట్రీ అయిన వారికి ఏ క్లబ్ కైనా వెళ్ళే యాక్సెస్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక అమీర్పేట ఏరియాలో ఒక చాప్టర్ ఉంది అనుకుందాం. ఆ చాప్టర్ కి చుట్టుపక్కల 10 క్లబ్లు ఉన్నాయి. సో క్లబ్ లోనే ఉన్న వ్యక్తికి క్లబ్ నే యాక్సెస్ చేసుకునే రైట్స్ ఉంటాయి. బట్ చాప్టర్ లో ఉన్న వ్యక్తికి అన్ని క్లబ్లను యాక్సెస్ చేసే రైట్స్ ఉన్నాయి ఆ ఏరియాలో. ఎస్. సో అప్పుడు ట్యూస్డే టు ఫ్రైడే, అంటే మంగళవారం నుంచి శుక్రవారం దాకా ఆయన అన్ని క్లబ్లకి వెళ్ళొచ్చు. ఓకే. సో అప్పుడు 10 క్లబ్లు రన్ అవుతున్నప్పుడు ఆయన, అంటే మనం ఎలా చెప్పగలం, ఆప్షన్ అది అంతే, ఆయన ఆప్షన్ తీసుకుంటారు. అంటే ఎవ్రీ వీక్ అది ఎంగేజింగ్ గానే ఉంటుంది, బిజీగానే ఉంటుంది. అండ్ మంత్లీ సెంట్రలైజ్డ్ ఈవెంట్స్ ఉంటాయి, లైక్ ఓపెన్ నెట్వర్క్. అంటే అక్కడ మళ్ళీ అన్ని చాప్టర్స్ వాళ్ళని అక్కడ పిలుస్తాం. సో ఇప్పుడు ఈ ఇండివిజువల్ ఏంటంటే ఒక చాప్టర్ లో ఉన్న వాళ్ళు ఇంకో చాప్టర్కి వెళ్ళరు.
బట్ అన్ని చాప్టర్ లో ఉన్న వాళ్ళు కలవాలి కదా, ఒక చోట అందరికి సెంట్రలైజ్డ్ ఎంగేజ్మెంట్ కూడా కావాలి కదా. అవును. అందుకోసం అని చెప్పేసి 1 fine day ఆఫ్ మిడ్ ఆఫ్ ద మంత్, ఎవ్రీ మంత్. సో మిడ్ ఆఫ్ ద సెగ్మెంట్ మనం అందరూ ఖాళీగా ఉండే సమయాన్ని దాన్ని చూసేసి అప్పుడు ఆల్ చాప్టర్స్ ని మనం ఇన్వైట్ చేస్తాం. మరి క్లబ్ వాళ్ళు కలవాలంటే Yes, ఎవరు వాళ్ళు రిస్ట్రిక్టెడ్ కదా క్లబ్ కూడా ఇన్విటేషన్ ఇస్తామండి. ఏది ఈవెంట్స్ కా ఓపెన్ నెట్వర్క్స్ అండ్ ఈవెంట్స్ లో క్లబ్. సరే, ఇక్కడ మాకు మీరు డబ్బు కడితేనే వస్తారు లేకపోతే లేదు అంటే వీఆర్ నాట్ స్కేలింగ్ ది పీపుల్ ఆర్ మెంబర్స్. కనెక్షన్స్ కావాలి. ఒక్కొక్కసారి ఆయన డబ్బు కట్టలేదండి, మనం ఇండియాలో ఉన్నాం సార్, 10 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా కూడా మనకి ఇంకా స్టిల్ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కావాలి, రేషన్ కార్డు కావాలి, సో రిజర్వేషన్స్ కావాలి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు దీని సబ్జెక్ట్. కాకపోతే ఏంటంటే మన మానసిక స్థితి ఎలా ఉంటుంది అని అంటే ఏదైనా సరే వచ్చేదాన్ని ఎందుకు వదులుకోవాలి. ఓకే. సో ఎందుకు కట్టాలి, వస్తుంది కదా, ఫ్రీగా వస్తుంది కదా అనేవాళ్ళు కూడా ఉంటారు. సో వారిని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే వీ హ్యావ్ అ ట్రస్ట్. ఇక్కడ మేము సేవా కార్యక్రమం కూడా చేస్తున్నాం. మేబీ ఆయన ఒక్క చిన్న లీడ్ ఇస్తే అక్కడ ₹1,00,00,000 లీడ్ కూడా అయిపోతుందండి. సరే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, మీకే బెనిఫిట్? 100%. నాకు నెట్వర్కింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక వ్యాపారం చేస్తూ ఉన్నా. సో ఐఎమ్ ఇంటు ది కార్ రెంటల్స్ బిజినెస్. సో నాకు ఎక్కువ మంది క్లయింట్స్ కావాలి. అలాగే నేను కోవర్కింగ్ స్పేస్ రన్ చేస్తున్నాను అమీర్పేటలో. 18 లొకేషన్స్ ఉన్నాయి హైదరాబాద్లో. సో 18 లొకేషన్స్ లో నేను కోవర్కింగ్ స్పేస్ రన్ చేస్తున్నాను. అంటే లైక్ వ్యాపారస్తులందరికీ నేను ఒక వేదికని రెంట్కి ఇస్తూ ఉంటాను. అంటే వారికి ఇంకా ఏదైనా చేయాలి, ఇంకేదైనా చేస్తే వారు బలంగా అయితే నేను బలంగా అవుతాను. సో నా కస్టమర్ వ్యాపారం చేసుకునే వ్యక్తి. సో అలాంటి సిస్టమ్ ని ఒక ఎకో సిస్టమ్ ని డెవలప్ చేద్దామని అనిపించింది. సో నెమ్మదిగా స్టార్ట్ చేసాం. సో 4 మిత్రులు 4 పిల్లర్ల కింద తయారయ్యారు. సో అక్కడి నుంచి ఇప్పుడు 15 మంది మిత్రులు డైరెక్టర్స్ కింద తయారయ్యారు. సో ఇప్పుడు మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్లో 17 చాప్టర్స్ లొకేషన్స్ ఓపెన్ అయినాయి. ఇప్పుడు ఇంకా కొంచెం బెటరైజ్డ్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తున్నాం, లైక్ ప్రైమ్ చాప్టర్స్. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైంలో 9:30 కల్లా క్లోజ్ అవుతూ ఉంటుంది, 7 o'clock to 9:30. సో చాలా మంది ఏం చేస్తారంటే ఆ టైంలో స్కూల్ పిల్లలని, ఇంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వాతావరణం. సో అందరికీ ఉదయం పూట అందుబాటులో ఉండదు. కొంతమంది కొన్ని బిజినెస్లు ఉదయాన్నే వెళ్ళిపోవాలి. సో ఆ ఎంగేజ్మెంట్ ని వాళ్ళు ఎప్పుడు ఫ్రీ అవుతారంటే ఈవినింగ్ 6 తర్వాత ఫ్రీ అవుతారు. ఓకే. లైక్ సమ్ ప్రొఫెషనల్ బిజినెస్ చాలా ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రైమ్ టైమ్ చాప్టర్స్ ని 7 PM ప్రైమ్ చాప్టర్స్. సో అవి 7 PM నుంచి స్టార్ట్ అవుతాయి. సో అక్కడ యాక్చువల్ ఏంటంటే మార్నింగ్ నుంచి విపరీతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ స్ట్రెస్ తోటి ఉన్న వాళ్ళు ఈవినింగ్ కొంచెం రిలాక్స్డ్ మోడ్ లో ఉంటారు. మేబీ అక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్కువ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి అమీర్పేటలో ప్రైమ్ చాప్టర్ స్టార్ట్ చేసాం, గచ్చిబౌలిలో స్టార్ట్ చేసాం, మణికొండ ప్రైమ్ చాప్టర్ స్టార్ట్ చేసాం, అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ స్టార్ట్ చేసాం. సో ఇవన్నీ ఏంటంటే బాగా ఎంగేజ్డ్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్. సో ఎవరైతే మార్నింగ్ టైంలో మాకు అందుబాటులో ఉంటుందండి, సో మా వ్యాపారాలకి అనుకూలంగా ఉంటుందండి అని అనుకునే వారికి, సో వారికి కొంచెం ఇప్పుడు అందరికీ కూడా మనం మార్కెటింగ్ ని ప్రొవైడ్ చేయాలి. కరెక్ట్. ఎందుకంటే మార్నింగ్ అంత హడావుడిగా ఉంటారు, మీటింగ్ అవగానే బిజినెస్ పని మీద బయటకు వెళ్తారు. ఈవినింగ్ అయ్యేసరికి బిజినెస్ అంతా అయిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం రిలాక్స్డ్ గా దే కెన్ స్పెండ్ మోర్ టైం, ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంది. అండ్ మధ్యలో ఇంకొకటి కూడా ఉంది. సో మేము ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ నెట్వర్క్ ని స్టార్ట్ చేసాం. ఉమెన్ యూజువల్లీ అందరి ఇళ్లలో ఉమెన్ ఉండే ప్రాబ్లం, వాళ్ళ పిల్లలకి రెడీ చేసి స్కూల్కి పంపాలి, అండ్ అత్తమామలు ఉంటారు, సో హస్బెండ్ ఉంటారు. సో వాళ్ళు ఇంటి వాతావరణాన్ని చక్కబెట్టుకుని బయటపడాలంటేనే వాళ్ళకి 9-10 అవుతుంది. సో యూజువల్లీ అందరికి మార్నింగ్ టైంలో కష్టం, అటెండ్ అవ్వడం కష్టం. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తారు. సో వాళ్ళు పెద్దవారు ఉంటారు. సో ఆ టైంలో కూడా వారు బయటకు వచ్చి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. వారి కోసం, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం మార్నింగ్ 11 o'clock నుంచి మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ 3 o'clock వరకు నెట్వర్కింగ్ సెషన్స్ మంత్లీ వన్స్ నిర్వహిస్తున్నాం. ఓకే. సో అంటే ఏంటంటే అన్ని వర్గాల వారు ఉంటారు సార్. సో అన్ని వర్గాల వారిని దగ్గర తీసుకొచ్చేసి అన్ని రకాలుగా మన ఏర్పాట్లు చేయడమే మన ఆర్గనైజేషన్ యొక్క పని. ఇంకా ఫర్దర్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్ రాబోయే రోజుల్లో
మనం దీన్ని కొంచెం ఎక్స్పాన్షన్ చేయబోతున్నాం సార్. సో బిల్డ్ యువర్ లోకల్ నెట్వర్క్ ఆర్ బిల్డ్ యువర్ ఓన్ నెట్వర్క్ విత్ బిజ్ నెట్వర్క్. సో మనది బిజ్ నెట్వర్క్ బ్రాండ్ ఉంటుంది. సో మనం వారికి సపోర్ట్ ఇస్తాం. ఆ ఏరియాలో లోకల్గా 10 మందికి వారు తెలిస్తేనే మనకి వ్యాపారాలు వస్తాయి. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కాలనైజేషన్స్ పెరిగిపోయిన తర్వాత, ఈ అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయిన తర్వాత మన అపార్ట్మెంట్లో పక్కోడు ఏం చేస్తాడో మనకి తెలియదు. అవును. సో మీరు గేటెడ్ కమ్యూనిటీస్ లో అయితే కనీసం మీటింగ్స్ అవి కండక్ట్ అవుతాయి. కానీ చిన్న చిన్నవి ఉంటాయి. లైక్ 20 ఫ్లాట్లు, 30 ఫ్లాట్లు, వాళ్ళ పరిస్థితి మరి దారుణం. ఒక పర్సన్ పరిచయం అయితే చాలా, అంతే. ఇంకా ఎక్కువ పరిచయాలు అవ్వవు. సో అలాంటి మైండ్ సెట్ లో మనం ఉన్నప్పుడు ఇంకా మిగతా పరిస్థితులు ఏంటి? అంటే సిటీ మొత్తం పరిస్థితి ఏంటి? అది ఏం చేయబోతుంది దానికోసం? దానికోసమని లోకల్ గా నెట్వర్క్ ని బిల్డ్ చేయండి. సో నేను ఎక్కడ అమీర్పేటలో పెడితే, మణికొండలో పెడితే, అక్కడ మణికొండ దాకా మీరు 10 కిలోమీటర్లు కార్ వేసుకొని బండేసుకొని రావద్దు. మీ ఏరియాలో మీ ఏరియాలోనే బిల్డ్ చేయండి. దానికోసం పిచ్ క్లబ్స్ పెట్టాం. దానికోసం ఆ ఏరియాలో చాప్టర్స్ ని కొత్తగా తీసుకొస్తున్నాం. ఇప్పుడు మిషన్ 75 తోటి మేము వర్క్ చేస్తున్నాం. మిషన్ 75 టార్గెట్. సో దానిలో ఏంటంటే ఈ సిటీలో 75 నుంచి 80 చాప్టర్స్ ని, కొత్త చాప్టర్స్ ని ఇన్వైట్ చేయబోతున్నాం. సో ప్రతి ఏరియాలో క్లబ్లు ఉంటాయి. ప్రతి ఏరియాలో చాప్టర్స్ ఉంటాయి. వాళ్ళ లోకల్ ఏరియాలో, అంటే వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వ్యాపారస్తులందరినీ సంఘటితం చేస్తే దానివల్ల వారికి బలం పెరుగుతుంది. డెఫినెట్‌గా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి మీకు ఒక అంటే దాన్ని ఏమంటామంటే ఒక రీజనబుల్ టికెట్ ప్రైస్‌ది సర్వీస్ మీకు ఇవ్వాలని గ్యారంటీ లేదు. కానీ మన పక్కింట్లో లేదా మన పక్క వీధిలో ఉన్నప్పుడు, అరే మన పక్కోడే కదా! మనం ఇద్దాం. అట్‌లీస్ట్ త్వరగా పనవుతుంది. కాంటాక్ట్ ఈజీ అయిపోతుంది. తెలిసిన వ్యక్తి. నోన్ అనే దానికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అయితే నేను గమనించిందేంటంటే, నేను అబ్జర్వ్ చేసింది, చాలా నెట్వర్క్‌లు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ మీరు ఎన్ని రోజులయింది పెట్టి ఇక్కడ? 3 ఇయర్స్. 3 ఇయర్స్ అయిందా? సో దిస్ ఇస్ థర్డ్ ఇయర్. 3 ఇయర్స్ ఇంకా పేరు వినపడుతోంది. బట్ మిగతా ఎందుకంటారు? అది కారణం ఏమంటారు? దానికి నా దగ్గర ఆన్సర్ లేదు సార్. కాకపోతే మేమైతే స్టాండర్డ్‌గా రన్ చేస్తూ ఉన్నాం. సో మాకిక్కడ ధనాపేక్ష లేదు. సో ఇప్పుడు మాకు 50,000 ఇవ్వండి, 60,000 ఇవ్వండి, 70,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి. మేము ఇలా ఆలోచన చేయట్లేదు. సో మేము మొదటి నుంచి ఒకటే ఒక రేట్ కార్డ్‌ని ఇంట్రొడ్యూస్ చేసాం. 12,000 రూపీస్. సో 12,000 రూపీస్ స్టిల్ మేము అదే రేట్‌లో ఉన్నాం. 12,000 రూపీస్ అంటే ఏమొస్తది? యాన్యువల్ మెంబర్‌షిప్. యాన్యువల్ ఫీ. మెంబర్‌షిప్ దానిలో నుంచి వారికి కావాల్సిన టెక్నాలజీ, గైడెన్స్ అండ్ టెక్నికల్ సపోర్ట్. సో ఎవ్రీథింగ్, ఈవెంట్స్ సపోర్ట్, ఎవ్రీథింగ్ అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. ఈ మీటింగ్‌లు ఎక్కడ కండక్ట్ చేస్తుంటారు అక్క మీరు? చాప్టర్ సార్ మీటింగ్‌లు. 17 ఏరియాలు, 17 లొకేషన్స్ లైక్ కూకట్పల్లి, మియాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, కోకాపేట్, నార్సింగి, మణికొండ, అమీర్పేట్, ఇలా 17 నేను అనేది అడిగి కాదు. ఏరియా కాదు. అంటే ఎవరైనా మెంబర్ ఆఫీస్‌లో చేస్తుంటారా? నో లేకపోతే సార్. సో మీ ఆఫీస్ ఏదైనా ఉందా? 100% నైస్ క్వెషన్ సార్. బిజినెస్‌కి సంబంధించి, బిజినెస్ నెట్వర్కింగ్‌కి సంబంధించి ఎప్పుడు కూడా ఒక ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. దానికోసం మినిమమ్ స్టార్ హోటల్స్, అది కూడా హోటల్‌లో కండక్ట్ చేస్తారు. స్టార్ హోటల్స్‌లోనే ఉంటుంది. అలా అని చెప్పి స్టార్ హోటల్ అన్నారు కదా అని చెప్పి 1000, 2000 ఇలా ఉండదండి. సో నాట్ మోర్ దాన్ 500 రూపీస్ ఎంట్రీ ఫీ. సో అక్కడ మీటింగ్‌కి ఏదైతే ఉంటుందో ఆ మీటింగ్ ఎన్విరాన్మెంట్‌కి ఎక్స్‌పెండిచర్ అవుతుంది కాబట్టి మెంబర్సే వాటిని భరించాలి. సో దానికి సంబంధించి మేము పర్సనలైజ్డ్ ఇంట్రెస్ట్‌తోని ప్రీమియం హోటల్‌ని బడ్జెట్ రేట్‌లోనే మనం దాన్ని ఇంట్రొడ్యూస్. అలాంటప్పుడు క్లబ్‌లు కూడా హోటల్స్‌లోనే చేస్తుంటారా? లేదు సార్. క్లబ్‌లొచ్చి ఇండివిడ్యువల్ లైక్ క్లబ్ అంటే ఒక చాయ్ పే చర్చ లాగా. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటామో ఇంకా 10 మంది కూర్చొని ఒక వ్యక్తి వ్యాపార స్థలంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే. బట్ అదేంటంటే ప్రొడక్టివ్ ఉంటుంది. బట్ అంత ప్రొఫెషనలిజం ఉండదు. సో ప్రొఫెషనలిజం వచ్చేసి చాప్టర్స్‌లోకి ఎంటర్ అయితే అక్కడ ప్రొఫెషనలిజం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మీ చాప్టర్‌లో జాయిన్ అయితే వాళ్ళకి బిజినెస్ వచ్చేస్తదా? అది చెప్పలేం. ఎందుకు అనంటే బిజినెస్ అనేది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న నమ్మకంతో కూడుకున్నది, రిలేషన్‌షిప్‌తో కూడుకున్నది, అవసరంతో కూడుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మురుకులు అవి ఇవి స్వగృహ ఫుడ్స్ అమ్ముతున్నారు ఎగ్జాంపుల్. సో ఫుడ్ ఐటమ్. ఆయనొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు మీటింగ్‌కి వచ్చేసి 1 కిలో పొట్లాలు తీసుకొని వెళ్ళిపోయారు. ఆయనకి రాగానే ఫ్రమ్ డే 1 బిజినెస్ వచ్చేసింది. ఓకే. ఇంకొక ఆయన వచ్చారు. హి ఈస్ ఇంటూ ద రియల్ ఎస్టేట్, ఓపెన్ ఫ్లాట్స్.
ఆయన టికెట్స్ వేస్తే ఆయన ఒక ఫ్లాట్ అమ్మితే 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఓపెన్ ఫ్లాట్స్. ఆయనకి వెంటనే సర్వీస్ రాదు. రావచ్చు. ఇంకొకటి కూడా ఉంది. ఈ మధ్య విల్లాలు వచ్చాయి. 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు, కోటి రూపాయలు పైననే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈయనకి రాగానే పల్లీలు అమ్మినట్టు ఈజీగా దాన్ని నమ్మలేడు కదా ఆయన. సో అలా అని చెప్పేసి మనుషులు ముఖ పరిచయాన్ని కనుక పెంచుకుంటే స్నేహం అవుతుంది. స్నేహితులు కూడా బాగా దూరంగా ఉండి ఓ 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు అతను మనల్ని చూడకపోతే మనం ఆయన మర్చిపోదాం. వ్యాపారం కూడా ఎప్పుడైనా ఎవరికి ఇస్తారు అని అంటే ఎదురుగ్గా ఎవరు కనిపిస్తాయి వారికి పాస్ అవుతుంది. జో దిక్తా హై వో బిక్తా హై. ఎగ్జాక్ట్లీ. సో ఏదైతే ఎవరైతే కనిపిస్తూ విజిబుల్ గా ఉంటారో, కరెక్ట్. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు. ఎగ్జాక్ట్లీ. కనపడకపోతే మైండ్ లో కూడా ఉండరు. ఇప్పుడు 10 రోజులు కనిపిపోతేనే మనకు దశదిన కర్మ మొదలైపోతుంది. సో అంటే మనం ఎప్పుడు కూడా మనం కనిపిస్తూ ఉండాలి, వినిపిస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. మనం మాట్లాడిన దాని మీద నమ్మకమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. సరే, మనకి హైదరాబాద్లో ఒక సామెత ఉంది, 4 రోజులు నమస్తే పెట్టు, ఐదో రోజు అప్పు దొరుకుతుంది అని. సో బడి కొట్ల దగ్గర పాన్ డబ్బాల దగ్గర చేసే పని అదే కదండి. కరెక్ట్. సో బేసిక్గా 2 ప్లాట్ఫామ్స్ అని నాకు అర్థమైంది. ఒకటేమో పిచ్ క్లబ్ ఫ్రీ ఎంట్రీ, అవునండి, చాలా ఎకనామిక్ ఉంటుంది, కానీ బిజినెస్ కూడా జరుగుతుంది అక్కడ. చాలా ఎకనామిక్ కాదు సార్, కంప్లీట్ ఫ్రీ. అది ఫ్రీ అంటే నేను అన్నది ఓవరాల్ గా ఎక్స్పెండిచర్ కానీ జీరో బడ్జెట్ లాగే ఉంటుంది. ఎవరో ఒకరు పెడుతూ ఉంటారు. సో అది ఎవరెవరికి అనుకూలమని వాళ్ళు వెళ్ళి అటెండ్ కావచ్చు. దానికి సభ్యత్వం కూడా ఏమి ఉండదు పర్మనెంట్ గా. అయితే చాప్టర్స్ వచ్చేసి కొన్ని స్టార్ హోటల్స్ లోనే జరుగుతుంది. దానికి ఒక సభ్యత్వ ఫీజు ఉంటుంది, మంత్లీ మీటింగ్. బిజినెస్ అనేది వారి ప్రోడక్ట్, వాళ్ళ విజిబిలిటీ, ట్రస్ట్, క్రెడిబిలిటీ పైన ఆధారపడి ఉంటుంది. మనం అంటే మీరు ఒక ప్లాట్ఫామ్ మాత్రమే అందజేస్తారు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఒక సిస్టమేటిక్ ప్లాట్ఫామ్, ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. ఎగ్జాక్ట్లీ. సో అందులో దాన్ని ఎలా బెనిఫిట్ తీసుకోవాలనేది మెంబర్స్ పైన ఆధారపడి. ఎగ్జాక్ట్లీ. మరి మెంబర్స్ కు మీరు ట్రైనింగ్ ఇస్తారా? దానికోసమే సార్ ఆ సిస్టమ్ ని రన్ చేయడానికి ఒక హెడ్ టేబుల్ అని ఉంటుంది. ఓకే. సో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, వ్యాపారంలో బాగా మాట్లాడగలిగే వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, సో అనుభవం ఉన్న వాళ్ళు, ఒక సబ్జెక్ట్ ని విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళు, సో యాక్టివిటీ జోన్లోకి బాగా వెళ్ళగలిగిన వాళ్ళు, సో 10 మందిని కలుపుకొని ఎవరు వెళ్తారో వాళ్ళందరినీ లీడర్షిప్ అండ్ హెడ్ టేబుల్స్ టీంలో పెట్టేసి ఆ లీడర్షిప్కి తర్వాత హెడ్ టేబుల్కి స్పెషల్గా ట్రైనింగ్స్ ఇస్తాం. సో ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి. సో ఓవరాల్గా ఒక వ్యక్తిని అసలు ఒక ఇంట్రోవర్ట్ ఉంటాడు, ఆయన అసలు మాట్లాడటమే రాదు, ఆయన దగ్గర నుంచి అసలు కనిపించిన అంటే ఇన్విజిబుల్ పీపుల్ ఉంటారు వ్యాపారంలో. సో వాళ్ళందరికీ విజిబిలిటీని కల్పించే ప్రయత్నం ఎలా చేయాలి, ఇన్ హౌస్ ఆ రూమ్లో ఎలా ఉంటే అంటే హెచ్చు తగ్గులు చాలా ఉంటాయి, అందరికీ సమానమైన వాతావరణాన్ని మనం ఎలా క్రియేట్ చేయాలనేది వారికి మేము ట్రైనింగ్ ఇస్తాం. బాగుంది సార్. మీరేమో హెడ్ టేబుల్కి, లీడర్షిప్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎలా వాడుకోవాలో చెప్తారు. మరి ఒక మెంబర్ ఉంటారు, వాడికి అసలు బిజినెస్ మాట్లాడడం రాదు, నలుగురితో మాట్లాడడం కూడా చాలు, అలాంటికి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారు? ఎస్ సార్. ఇప్పుడు పిచ్ క్లబ్ లో బై ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోతుందండి. సో ఓరల్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోతుంది. సో అది కూడా మాకు రాదండి అని, బట్ మాకు ఎన్విరాన్మెంట్ బాగుంది, నచ్చింది అని అన్నప్పుడు, సార్ అప్పుడు మీరు ఒక 100 రూపాయలు పెట్టి ఏదైనా వస్తువు కొంటే ఆ వస్తువుని ఎలా వినియోగించాలి అని చెప్పి ఒక ప్రాస్పెక్ట్ ఫామ్ ఉంటుంది దానిలో. అలాగే ఇప్పుడు మీరు మా ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, సో లీగల్ వ్యవహారం ఏంటి, ఇల్లీగల్ వ్యవహారం ఏంటి, మాన్యువల్ ఆపరేషన్ ఒక ట్రైనింగ్ ఇస్తాం, వర్క్షాప్ పెడతాం. వర్క్షాప్ పెట్టేసి ఆయనతో మాట్లాడిపిస్తాం, ఆయనతో ఎగ్జిక్యూట్ చేపిస్తాం. అంటే కొంతమందికి బెరుకుగా మాట్లాడతారు, వారిని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. సో బ్యాక్ బెంచర్స్ ఉంటారు, ప్రతి క్లాస్ రూమ్లో బ్యాక్ బెంచర్స్ ఉంటారు, సిగ్గుపడే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, మాట్లాడడానికి భయపడే వాళ్ళు ఉంటారు, తడబడే వాళ్ళు ఉంటారు, నత్తిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మైక్ చూడంగా భయపడే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ వన్ బై వన్ ఒక్కసారిగా చిక్కు దిగలేం కదా సార్. సో 10 సార్లు దిగితేనే చిక్కు నెమ్మదిగా ఇదవుతూ ఉంటుంది. సో నెమ్మదిగా పోగా వాళ్ళు దే విల్ ఫీల్ దే విల్ కంఫర్ట్ దేర్. చాలా రోజుల నుండి చేసా అంటున్నారు కదా, సుమారుగా అంటే బిజినెస్ బాగానే జరుగుతుందంటే వీటిలో సుమారు ఇప్పటికీ 130 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు, రిఫరెన్స్డ్ లావాదేవీలు ఒకరికి జరిగాయి.
ఎంతమంది సభ్యులుంటారండి ఓవరాల్‌గా సో, మీకు? ఇప్పటి వరకు 500 పైన పెయిడ్ ప్రొఫెషనల్ చాప్టర్స్‌లలో ఉన్నారు. 6000 పైన పిచ్ క్లబ్స్‌లో ఉన్నారు. పిచ్ క్లబ్‌లో. 6000 పీపుల్ ఓకే. ఇన్ ఎంటైర్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. మీ సంస్థ యొక్క గోల్స్ ఏంటండి? అంటే ఫ్యూచర్‌లో ఎంతవరకు వెళ్దాం అనుకుంటున్నారు? యాహ్! సార్. ఇప్పుడు ఏమైనా స్టెప్ యాస్ ఆఫ్ నౌ వచ్చే 6 నెలల్లో హ్మ్. మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళబోతున్నాం. హైదరాబాద్ మొత్తాన్ని 8 జోన్స్ కింద డివైడ్ చేసాం. ఆ హ్మ్. జోన్స్‌ని సర్కిల్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఆ హ్మ్. తర్వాత ఇండివిడ్యువల్ చాప్టర్స్ కింద డివైడ్ చేస్తున్నాం. సో, హ్మ్. లోకల్ నెట్వర్క్ అండ్ లీడర్‌షిప్ స్కిల్స్‌ని పెంచేదాని కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. హ్మ్. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో డిస్ట్రిక్ట్ లెవెల్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. హ్మ్. సపోజ్ ఆ డిస్ట్రిక్ట్‌లో మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ సిటీస్‌లో కూడా మేము దీన్ని ఈ సర్వీస్‌ని అందించాలనుకుంటున్నాం. హ్మ్. ఎలా అంటే ఒక మండల స్థాయిలో కూడా కొన్ని కొన్ని చాప్టర్స్‌ని పెట్టాలి. ఇది పూర్తి స్థాయి ఆహ్, ఆహ్, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, హ్మ్. మేడ్ ఫర్ ఇండియా. ఓకే. సో, అలా చేద్దాం. అంటే ఇక్కడ డబ్బులున్న వారి దగ్గరే సర్వీస్ కాదు. డబ్బులు లేని వారి దగ్గర కూడా సర్వీస్ ఇవ్వాలి. సో, చదువుకున్న వాళ్ళ దగ్గరే సర్వీస్ కాదు. చదువు లేని వాళ్ళ దగ్గర కూడా సర్వీస్ అందాలి. సో, అందరికి వ్యాపారం అనేది అందరి హక్కు. హ్మ్. సో, దాన్ని అది అది ఎలా ఆహ్, దాన్ని అందిపుచ్చుకోవాలో దానికి సంబంధించిన మార్కెటింగ్ టెక్నిక్స్ ఏమున్నాయి ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా వారు అందరూ నేర్చుకోవాలి. దానికి ఎంత చేయాలో అంత చేస్తాం సార్. చాలా సంతోషమండి. మీ సంస్థ గురించి గాని, పబ్లిక్ ఎలా ఉపయోగపడుతుందో కూడా చెప్పారు. ప్రతి బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరు గూడా వాడికి అట్‌లీస్ట్ వాళ్ళ లోకల్ లెవెల్‌లో ఒక నెట్వర్క్ అందుబాటులో ఉంది. వాళ్ళు అందులో జాయిన్ అయ్యి, వాళ్ళ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాంతో పాటు వాళ్ళ వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం చాలా బాగుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా మీ దాంట్లో జాయిన్ అంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? యాహ్! ఇప్పుడు ఒక ఆహ్, మనకి వెబ్‌సైట్స్ ఉన్నాయి అండ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. సో, పిచ్ క్లబ్స్ అనేది ఒక్కసారి ఇంటర్నెట్‌లో బిజ్ నెట్‌వర్క్ అని కొడితే ఆటోమేటిక్‌గా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఓకే. వచ్చేస్తున్నాయి. ఓకే. సో, వాటి త్రూ ఎవరికైతే మీరు కాంటాక్ట్ అవుతారో సో, హుహు. వారు గైడ్ చేసేస్తారు. ఎందుకంటే వి ఆర్ హ్మ్. మీ ఎంటైర్ ఆఫీస్ సిటీలో ఎక్కడుందండి ఇది? అమీర్పేట్‌లో హెడ్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ ఉంది సార్. ఓకే. ఓకే. రైట్. అండ్ వి ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ లయన్స్ క్లబ్ కొలాబరేషన్ అండి. సో, హ్మ్. లయన్స్ క్లబ్ కూడా మా బిజ్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ ఫౌండేషన్ తోటి కొలాబరేషన్ అయ్యి 2 ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాం. సో, ఓకే. లయన్స్ క్లబ్‌లో కూడా మాకు చాలా అప్రిసియేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే హ్మ్. లయన్స్ క్లబ్ వాళ్ళు సర్వీస్ యాక్టివిటీస్ చేస్తారు. హ్మ్. సో, దానిలో వ్యాపారస్తుల కోసం మేము చేసే సర్వీస్‌ని వాళ్ళు ఇష్టపడ్డారు. హ్మ్. సో, దాని మీద మేము లయన్స్ క్లబ్ కొలాబరేషన్ తోటి బిజినెస్ అవార్డ్స్‌ని 2025 సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసాం. సో, ఓకే. దానిలో ఉమెన్స్‌కి అవార్డ్స్ ఇచ్చాము. ఐ మీన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి అవార్డ్స్ ఇచ్చాము. హ్మ్. సో, కామన్ బిజినెస్ పీపుల్‌కి అవార్డ్స్ ఇచ్చాము. హ్మ్. ఈసారి అగైన్ 320 లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ కొలాబరేషన్‌లో మన ట్రస్ట్ బిజ్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ 2 కొలాబరేషన్ అయ్యి సో, ఆహ్, మార్చి 18న ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ జనరల్ బిజినెస్, వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ హుహు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరిని ఓకే. కలిపి ఒకే వేదిక మీద ఉగాది పురస్కారాలు 2026 మనం సెలబ్రేషన్ చేస్తున్నాం సార్. సో, హుహు. దెన్ వి ఆర్ గోయింగ్ గుడ్ సార్. సో, ప్రెజెంట్. రైట్. సంతోషమండి. ఈ విషయాల మీద అయితే మీరు మళ్ళీ మళ్ళీ వచ్చి మా దగ్గర మా ప్రేక్షకులకి అప్డేట్ చేస్తూ ఉంటే చాలా బావుంటది. ఎందుకంటే చాలామంది బిజినెస్ పీపుల్ దే ఆర్ లుకింగ్ ఔట్ హౌ టు గ్రో. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ఒక పక్క ఉన్నా కూడా ఇలాంటి హ్యూమన్‌తో మనుషులను కలిసి వాళ్ళ ద్వారా రెఫరెన్స్‌లు తెచ్చుకునేది మంచి కాన్సెప్ట్ ఇది. ఓల్డ్‌దైనా ఇప్పుడు నవీన కాలంలో కొత్తగా న్యూ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుందిది చూస్తుంటే. సంతోషం. థాంక్ యూ. థాంక్ యూ. విజిట్ అగైన్. ధన్యవాదాలు.